హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో చూడబోయేది టమాటా పచ్చడి. అది కూడా మా ఫ్యామిలీ స్టైల్ టమాటా పచ్చడి. మా ఫ్యామిలీ స్టైల్ టమాటా పచ్చడి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మేము పల్లీల్ని వాడి ఈ టమాటా పచ్చడిని చేస్తాము. అది ఎలానో చూద్దాం. సో మేమైతే ఫస్ట్గా కావాల్సిన మిరపకాయలని తీసుకొని కడిగేసి శుభ్రంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిరపకాయల పైన చెమ్మ ఉంటుంది కదా, నీటి చెమ్మ, అది పోయేంత వరకు డ్రై ప్యాన్ మీద లైట్గా వేయిస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆయిల్ యూసేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏదో ఇలాగ 2 to 3 డ్రాప్స్ అలా వేసేసి దీన్ని ఫ్రై చేస్తాము. దీన్ని ఈ విధంగా చూసారు కదా. నేనైతే ఎప్పుడైనా నాన్ స్టిక్ పెద్ద ప్యాన్ తీసుకుంటాను, సో దట్ ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది. ఇంకొకటి ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా చింతపండుని, మీ రుచికి తగ్గట్టుగా చింతపండుని, నేనైతే ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని కొద్దిగా తడిపి తీసుకున్నాను. కొద్దిగా ధనియాలు, తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కొన్ని మెంతులు అయితే ఒక 4-5 అంతే అండి, ఎక్కువ తీసుకుంటే బాగా చేదెక్కిపోతుంది. దీన్ని ఈ విధంగా ఫ్రై చేయాలి బాగాను. జనరల్గా అంటే మేము పల్లీలు వాడతాము, సో ఇందులో నా దగ్గర ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన పల్లీలు ఉన్నాయి కాబట్టి కొన్నిటిని వేసాను. మామూలుగా అయితే పచ్చిమిరపకాయలతో పాటు పల్లీలను కూడా వేయిస్తామన్నమాట. సో ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని పక్కకు తీసేసుకుంటున్నాను. అది మనం టమాటాలు కట్ చేసి ఉడికించే లోపల అది చల్లారిపోతాయి. సో ఈ విధంగా టమాటాలను తీసేసుకొని కడిగేసి శుభ్రంగా పక్కకు పెట్టి ఉంచాను. దీన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఎలాగో పచ్చడి కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు లైట్గా ఆయిల్ని ఏదో ఫర్ ద నేమ్ సేక్ వేసి మరొకసారి మూత పెట్టి ఈ టమాటాలని ఉడికించుకుంటాను. జస్ట్ అయితే ఓపెన్ ప్యాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే మూత పెట్టి ఉడికిస్తాను అనమాట. లెస్ దాన్ 5 minutesలో ఉడికిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. సో చూసారుగా, చాలా ఫాస్ట్గా ఉడికిపోయిన దాన్ని మిక్సీలో వేయాల్సిన అవసరం లేకుండా ఈ స్పాచులాను వెనక్కి తిప్పి మీరు మెత్తగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా పోపును రెడీ చేసుకుంటాను. వేరొక చిన్న పాన్ని పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసేసుకొని దీంట్లో మళ్ళీ కొద్దిగా పచ్చిపప్పు, మినపగుండ్లు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేస్తాను. అయితే ఇది ఫాస్ట్గా కాగిపోయిందండి. ఇంకా కొన్ని వెయ్యాలి ఇంగ్రీడియంట్స్, దానికి టైం దొరకలేదు. అందుకే ముందుగా పల్లీల మిక్సీ చేసేసుకున్నాను ఆ టైంలో. ఇంకా పోపు ఇంకా కంప్లీట్గా రెడీ కాలేదండి. సో ఇప్పుడు ఈ పల్లీల మిక్సింగ్ని ఇందులో వేసి మిక్స్ చేసుకున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసి ఉంది, ఆన్ చేసి అయితే లేదు. చక్కగా ఈ విధంగా శుభ్రంగా కలిపేసుకోండి. ఒకవేళ టమాటాలు కనుక మెత్తగా కాకపోతే మీరు టమాటాలని కూడా ఈ పల్లీల మిక్సింగ్ బాగా చక్కగా గ్రైండ్ అయిన తర్వాత ఆ టమాటాలని ఒక్కసారి వేసి జస్ట్ ఇలా కలపాలంతే మిక్సీలో. బట్ ఇప్పుడు అవసరం లేదు, మన టమాటాలు బాగా మెత్తగా అయిపోయాయి కాబట్టి మనం టమాటాలని గ్రైండ్ చేసుకోలేదన్నమాట. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ టెంపరింగ్ కరెక్ట్గా అయిపోలేదు కదా, మళ్ళీ ఇంకొకసారి మనం చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏంటంటే పసుపు వేయలేదు, ఇంగు వేయలేదు, ఎండుమిరపకాయలు వేయలేదు, కరివేపాకు వేయలేదు. సో ఇవన్నిటితో మరొకసారి పోపు చేసుకుందాం. సో ఆయిల్ అయితే ఏం వేయట్లేదు నేను, ఆల్రెడీ ఇందాక ఉన్నట్టే సరిపోతుంది అనమాట. ఇందులో ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను, కరివేపాకు పెద్దగా ఉన్నాయండి, అందుకే కట్ చేసేసేస్తున్నాను. దీంట్లో మేము మామూలుగా అయితే లేత పచ్చిమిరపకాయలను తీసుకొని ఎవరెవరు తింటారో వాళ్ళు, ఎవరు తినగలరో వాళ్ళు, మా ఇంట్లో నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉన్నాం కాబట్టి తినగలిగే వాళ్ళం 2 వేసుకున్నాను. ఒకవేళ మీ ఇంట్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటే అంతమందికి ఒక్కొక్క పచ్చిమిరపకాయ చేయొచ్చు. సో కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు కూడా వేయాలి.
వేసేసి ఈ పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే పోపులో వేస్తే మీరు కొద్దిగా ఉప్పు వేయండి. అప్పుడు ఉప్పు పచ్చిమిరపకాయలకు పట్టి పచ్చిమిరపకాయలు కారం ఉండవు అన్నమాట. మీరు చక్కగా ఈ టమాటా పచ్చడిని అన్నంలో తినేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలని నంచుకొని తినొచ్చు. సో మీకు కావాలంటే ఎక్కువ పచ్చిమిరపకాయలను కూడా ఈ ప్రాసెస్లో వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల టమాటా పచ్చడికి స్పెషల్గా కారం రాదు. సో ఇంగు ఉంది కదండి పోపులో, దాని ఫ్లేవర్ పోవద్దని చెప్పేసి కొద్దిగా వాటర్ ఆ టెంపరింగ్ని కడిగి వేసేస్తున్నాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇదైతే భలేగా ఉంటుందండి. టమాటా పచ్చడి చేసి కూడా చాలా రోజులైతుంది. నేను బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఈ విధంగా ఒకసారి టమాటా పచ్చడిని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.